కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన? ముందు 3 సంవత్సరాలు కదా అయింది. 3 సంవత్సరాల పరిపాలన అంత జల్ది ఎవరికి కనబడదు. ఇది మెల్లమెల్ల టైం పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వస్తేటంటే కొద్దిగా గరీబుడు కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ ఉన్నోళ్ళు బాగుంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్, ఫ్లాట్స్ అమ్మకాలు, ఈ కిరాయిలు పెరగడం, ఈ ఎగుమతి బాగుంటాయి. కాంగ్రెస్ ఏంటంటే పరిపాలన ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. గరీబుడికి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. అంటే పులికి పలికి లేకుండా బ్రహ్మాండంగా ఉంటాడు. ఇప్పుడు ఉన్నోడికి 4 ఫ్లాట్లు ఉన్నాయనుకో, ఆడి బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, అవి బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి దీనికి తేడా అంటే అదే పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వము గరీబోలకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మొన్న గరీబోలకి అంటే హైడ్రా పెట్టి గరీబోల ఇల్లులే తీసేసి. హైడ్రా అంటే ఒక మాట చెప్పిన, హైడ్రా పెట్టింది దాని తప్పేం లేదు అనుకో. రోజు చెప్పంటే ఇప్పుడు రోడ్లు మునిగిపోతున్నాయి, రోడ్లు తేలిపోతున్నాయి. మొన్న అయితే పెట్రోల్ బంక్ 2 కార్లు తేలిపోయినాయి కదా, శ్రీనగర్ కాలనీలో తేలిపోయినాయి. దాన్ని బట్టి హైడ్రా అంటాడు. ఇప్పుడు మనం కూడా కట్టుకున్న వెంటనే పొరపాటు మంచిగా కట్టుకుంటే దాని పరిమాణం చేసుకుంటే అవి హైగ్రా పెట్టి కదా. వాళ్ళకి ఇల్లులు వేరే కాడ ఇచ్చి ఇల్లు కూలగొడితే ఒకటి ఉంటది కదా, ఆయన రమ్మంటాడు కదా, కట్టుకుని అంటాడు కదా. ఆయన కట్టుకోండి నేను ఇస్తాను అంటాను తప్పని అంటలేదు కదా, కట్టుకోండి అంటున్నాడు ఆయన. మన ఏంటంటే మన సిటీలో బాగా ఇదే ప్లేస్లో మనం అలవాటు అయిపోతాం కాబట్టి మనకి ఆ ప్లేసే కావాలనుకుంటాం. ఇప్పుడు 10 రోజులు మనం అక్కడ ఉన్నాం అనుకో, మనకి ఆ ప్లేసే కావాలనుకుంటాం. పబ్లిక్ ఏంటంటే ఒక సెంటర్లో మునిగిపోయామంటే అదే సెంటర్ మనకు కావాలంటున్నాం. ఇప్పుడు ఇంకా సెంటర్కి వెళ్తే కొంపలారిపోతే ఉండదు కదా, పబ్లిక్ వెళ్ళరు. ఉన్న వాసిపోయి నాకు ఆ సెంటరే కావాలి, ఆ ప్లేసే కావాలంటే కుదరదు. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు గెలుస్తామని నేను చెప్పలేము. ఏంటంటే పబ్లిక్ ఏంటంటే నేను గెలిపిస్తా అంటాడు, టీఆర్ఎస్ అంటాడు, అది అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యి ఎట్లా మారిపోద్ది ఎవరు చెప్పలేం. అది ఉన్న వాస్తవం. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కొంతమంది చూసే తాగలగా ఉంటున్నారు, కొంతమంది చూసే ఇప్పుడు సింపతి. ఇప్పుడు మేడం ఇప్పుడు అయినా కూడా పనిచేశారు తప్పమాట. ఎవరు మన సునీత గారు పనిచేస్తారు. మళ్ళీ ఏమో మన గోపినాథ్ ఆయన కూడా తప్పమాట పొలం ప్లేస్ వచ్చిండు కాదన్న ఉన్న వాస్తవం. ఏదంటే సానుభూతి బట్టి ఈవిడ గెలవచ్చు అని మనం అనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఎంకరేజ్మెంటు అని అనుకుంటున్నారు 2 విధాలు. కానీ అక్కడికి వెళ్ళిన ఏది ఎలా మారిపోతే చెప్పలేం. అది పబ్లిక్ వాటి నిర్ణయం. నవీన్ యాదవ్ గారు గుండాయిజం, రౌడీజం చేస్తారంట. అవన్నీ అనుకుంటామండి. ఇప్పుడు ఒకటి మంచి పని చేసాడు అనుకో ఒక మాట, ఏదో అనుకో గుండా అనుకుంటాం. ఒకటి చెడు పని చేసాడు అనుకో మంచోడు అనుకుంటాం. అది పబ్లిక్ అనుకోవడం టాకు. ఇప్పుడు ఎవరు లేకుండా ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు దారి అంతా అనుకో, రే ఇంద్రాబాయ్ అంటాడు. కేటీఆర్ అనడం జరిగింది కదా మొన్న ర్యాలీలో. అన్నారు కరెక్టే, కానీ అనుకుంటారు వాళ్ళ మీద ఇల్లు అనుకుంటారు కామన్. కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. అది ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ వచ్చిందనుకో డెవలప్మెంట్ ఎక్కువ బాగుంటుంది, పనులు ఉంటాయి బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనుకో డెవలప్మెంట్ తక్కువ, యథాపేకర్ అదే నిదానంగా నడుస్తారు, పైకి వెళ్తారు. అట్లా వచ్చే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చెప్పలేం. దాన్ని వేవి అర్థం చెప్తాను ఎవరు గెలుస్తారు ఇప్పుడు చెప్పలేం దాని విషయం. అంటే 6 హామీలు ఇస్తా అని చెప్పిండు కదా, ఇచ్చారా? 6 హామీలు అంటే కొన్ని చేసిండు, కొన్ని అప్పులు ఉన్నట్టు ఏదో 8 హామీలు చెప్పుకుంటారు కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు దీంట్లో మున్సిపాలిటీ ఆదాయం చేసి సగం ఉంటుంది. హైదరాబాద్ అప్పు ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ అలాగే అప్పు చెప్పండి, అలాగే పథకాలు లేట్ చేస్తారు. ఆ ఎలక్షన్ ముందు వెళ్తారు పథకాలు. ఇప్పుడు ఒక విషయం, కేసీఆర్ ఢిల్లీ పెట్టాం మేము, చిన్న తమాషా. అందులో కొంతమందికి వచ్చి కొంతమంది సరైన రాలేదు. ఒక గ్రామంకి ఎంత వచ్చాయి? 4 ఫ్లాట్లు వచ్చాయంటే కాలనీ ఇచ్చామంటారు. అలా కాదు, లేనోడికి ఇచ్చారా అది చెప్పమని. మనం 3-4 నేను సపోజ్ నేనే ఉన్నా పని చేస్తా వేరే దాన్ని 3 సార్లు పెట్టా, ఒకసారి కూడా రాలే. అది ఆప్షన్లో పడిపోయింది. ఇప్పుడు అదే ఎలక్షన్ మనం గెలాలంటే ఆ ప్లాట్లు రిలీజ్ చేసేయాలి. దాన్ని ఊరించకూడదు, ఆవకాయ బద్దలాగా ఇస్తున్నానని ఊరించకూడదు. దాన్ని ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తే పబ్లిక్ ఎట్లా ఇప్పుడు ఆయన కట్టాడు, ఈయన రిలీజ్ చేయట్లేదు. పోనీ ఆయన కట్టాడు, ఆయన రిలీజ్ చేస్తాడా? ఆయన చేయలేదు. అలా పెండింగ్ ఉండిపోయినాయి. పబ్లిక్ అదొకటి ఉండిపోద్ది. ఇప్పుడు ఏం పబ్లిక్ ఏమవుతుంది, అరే ఇప్పుడు ఈయన గెలిపిస్తే ఎట్లా, వీళ్ళు 2 సంవత్సరాలు లేరు, ఇవి రాలేదు ఆగా కనిపిస్తుంది ఉన్న వాస్తవం. మళ్ళీ వీళ్ళు గెలిపిస్తే వీళ్ళ దగ్గర పనులు అవుతాయని ఇలా పబ్లిక్ ఆశపడతారు. అడిగేదంటే చూడండి, చిన్నపిల్లడికి 10 రూపాయలు ఇస్తే పాల ప్యాకెట్ అంటామే, అట్లా ఊరిస్తున్నారు. అదేంటి ముందుగానే పరిపాలన పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే ఎవరికి గెలిపించాలో ఎవరికి గెలిపించాలో టగా తేలిపోద్ది ఇన్ఫర్మేషన్.